ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం మాత్రం చూద్దాం అంతే. 20 నుంచి దాదాపు 31వ వచనం వరకు నిన్న చదువుకున్నాం, అవన్నీ మీకు తెలుసు. 22 మాత్రం మరొకసారి చూసుకుందాం. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములో ఎంత పొర్లినను అవి ప్రబలలేక ఎంత ఘోషించినను దాన్ని దాటలేక ఉండునట్లు నిత్య నిర్ణయము చేత, వన్స్ అండ్ ఫర్ ఆల్, అది నిర్ణయం, శాశ్వత నిర్ణయం, నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను హద్దుగా సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు. నా సన్నిధిని, నా ప్రసన్నతలో, నా సన్నిధిలో ఆ రోజు ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నాడు కదా, యాకోబు యూదా వంశస్థులతో మాట్లాడుతున్నాడు. అది మనకు అన్వయించుకుంటూ దేవుడు మనం ఆయన పట్ల ఎలాంటి ప్రవర్తనతో ఉండాలి, ఆయన పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి, ఆయన విషయంలో మనం ఎలా స్పందించాలి, ఎలాంటి మానసికపు స్థితిని మనం కలిగి ఉండాలి అనేది దేవుడు తనకు తానుగా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయం ఉన్న చోట ప్రేమ ఉండదని లేఖనాల్లో ఉంది. దేవుడు మన భయాలన్నీ తీసేసాడని లేఖనాల్లో ఉంది. దేవుని దగ్గర రావడానికి భయపడాల్సిన పని లేదని లేఖనాల్లో ఉంది. దేవుని దగ్గర రావడానికి భయపడితే ఇక మనకు బ్రతుకు లేదు, భవిష్యత్తు లేదు, ఇంకెవరికి చెప్పుకోలేం. మన భయాలు ఇంకెవరు తొలగిస్తారు? దేవుని దగ్గరకు వచ్చి మన భయాల గురించి చెప్పుకోవటానికి మనం భయపడిపోతే ఇక మన భయాలు ఎవరు తొలగిస్తారు? మన బాధలు ఎవరు అర్థం చేసుకుంటారు? మన అవసరాలు ఎవరు తీరుస్తారు? మనకు అండగా ఎవరు నిలబడతారు? మనకు బండగా ఎవరు నిలబడతారు? మన ముందు నిలబడి నీకేం భయం లేదు, నేను ఉన్నాను కదా అని ఎవరు చెప్తారు? 2 రకాల భయాలు కదా మనం మాట్లాడుకున్నాం, పాజిటివ్ ఫియర్ అండ్ నెగిటివ్ ఫియర్. 2 రకాల భయాలు ఉన్నాయి. ఒకటి వాక్యానుసారము కాని భయము, ఒకటి వాక్యానుసారమైన భయం. దానికి ఇంకోళ్ళు చెప్పాలంటే, ఒకటి దేవుని చిత్తానుసారమైన భయము, రెండవది దేవుని చిత్తానుసారము కాని భయం. భయపడుకుడి, 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 భయపడుకుడని దేవుడు సాక్షాత్తు పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు భక్తులు కొంతమంది జల్లెడ వేసి జల్లించి ఒకటి తెలుసుకున్నారు. 365 సార్లు భయపడుకుడి అని దేవుడు పలికిన మాట, దేవుడు సాక్షాత్తు తనకు తానుగా ఆ ఉరుములో నుంచి పలికిన, దేవుడు ఒక భక్తునికి, ప్రవక్తకు దర్శనమిచ్చి భయపడుకొని చెప్పిన, లేదా ప్రవక్తతో నువ్వు వెళ్ళిన ప్రజలతో చెప్పు భయపడొద్దని చెప్పారు ప్రభు అని చెప్పిన, ఈ భయపడకండి, అస్సలు భయాన్ని దగ్గరికి రానివ్వకండి అని దేవుడు 365 సార్లు చెప్పారు. సంవత్సరానికి 305 రోజులు కనుక రోజుకొకసారి దేవుడు భయపడకండి అని పెట్టేశాడు కోట. అంటే అస్సలు భయపడాల్సిన పని లేదు. అయితే ఇక అదే రీతిలో, అదే స్థాయిలో, అదే భ్రమని నేను అనను, కానీ అదే తాత్పర్యంతో ఒకటే పాజిటివ్ సైడ్ ఉంటే మరొక విషయంలో కాస్త పొరపాటు చేస్తాం. అది తెలిసి కాదు, తెలియక పొరపాటు. ఏమనంటే, ఏ దేవుడైతే చెప్పాను కదా 365 సార్లు అన్నారు అని పండితులు శోధించి పరిశోధించి చెప్పారని, మరి ఇక్కడ ఈ వచనం ఇది పాజిటివ్.
అవును కదా, భయపడొద్దని దేవుడు చెప్పినా నేనంటే భయం మీకు ఉండాలి. భయం అంటే మరలా చెప్తున్నాను, ఆయన దగ్గరికి రావడానికి భయం కాదు, సమీపించలేనంత తేజస్సుతో నివాసం చేసే ఆ దేవుడు, దూతలు కూడా ఆయనను సమీపించలేరు అన్నంత అగ్ని వెలుగులో నివాసం చేసే దేవుడు అని ఎరిగి, అమ్మో ఆయన సమీపించటమే, ఆయన సమీపించి బ్రతకటమే అని అనుకోవచ్చు. కానీ మనము జీవించే విధానంలో ఆయన చేయి పట్టుకున్న తర్వాత, ఆయన మన చేయి పట్టుకున్న తర్వాత, నా చేయి పట్టుకో ప్రభు అని ఆయనకు నా చేయి అందించిన తర్వాత, ఆయనకు నాకు ఒక ఒప్పందం అయిన తర్వాత, ఆయన నన్ను నడిపించడం ప్రారంభించిన తర్వాత, నా ఆపదలన్నింటినీ విడిపిస్తూ, నా అవసరాలన్నీ తీరుస్తూ, నన్ను స్వస్థపరుస్తూ, అమ్మకన్నా నాన్నకన్నా మిన్నగా నా ప్రతి విషయంలోనూ తన ఉనికిని నాకు చూపిస్తూ నడిపిస్తూ వస్తున్నాడే. ఆయనతో నడిచే, ఆయన నడిపింపులో ముందుకు సాగే నేను లేదా నాలో ఒక రకమైన నిర్లక్ష్యం మొదలైంది అనుకోండి. నా చేయి ఆయన చేయి గట్టిగా పట్టుకుని ఉండగా ఏంటో అప్పుడప్పుడు నేను నా చేతిని ఆయన చేతిలోంచి తీసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు రిమూవ్ మై హ్యాండ్ ఫ్రమ్ హిజ్ హ్యాండ్. తల్లి తండ్రి బిడ్డ చేయి గట్టిగా పట్టుకుంటే బిడ్డ ఆనందపడతాడు. నేను తప్పిపోకుండా అమ్మ నాన్న ఎంత గట్టిగా పట్టుకున్నారో నన్ను. ఆ బుడగలు, ఈ కోలాహలాలు, ఆ కేకులు, ఈ మిఠాయిలు, ఆ డప్పులు, ఈ నాటకాలు, ఆ రంగులు, ఆ గెంతులు ఆగాలని ఉంది పిల్లోడికి, చూడాలని ఉంది పిల్లోడికి, ఇంకా దగ్గరికి వెళ్ళి చూడాలని ఉంది పిల్లోడికి. అప్పుడేమో చెప్పండి, చెయ్య కొంచెం బిగబడుతుంటాడనమాట. ఆగు నాన్న, వెళ్ళిపోకు, వద్దు అన్నట్టుగా. అమ్మ నాన్నకు తెలుసు. అప్పుడేం చేస్తాం, మరింత పట్టు బిగించి ముందుకు నడిపిస్తారు. ఇంకా 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 పెనుగులాడుతూ సాగలాగుతూ కాళ్ళు కూడా అదేదో అంటారు చూసారా, నిలదొక్కినట్టుగా, తన్ని పెట్టినట్టుగా ఇంక అమ్మ నాన్నకు లాక్కును పోయే పరిస్థితి అన్నమాట. మంచిది కాదురా బిడ్డ అన్నట్టుగా. ఈ ఉదాహరణ ఎందుకు పరిశుద్ధాత్ముడు మన వద్ద పెట్టాడంటే, ఆయన మేలులు పొందుతూ, ఆయన దీవెనలు పొందుతూ, ఆయన ప్రసన్నత పొందుతూ, ఆయన ద్వారా స్వస్థత పొందుతూ, ఆయన ద్వారా కాపాడబడుతూ, ఆయన స్నేహములో ఉంటూ, ఆయన ప్రేమను సొంతం చేసుకుంటూ, రాబో దినాలు చనిపోయిన తర్వాత ఆయన మహిమలోనికి వెళ్ళేటటువంటి మనము ఆయనతో నడిచే కొలది, ఆయన మనల్ని నడిపించే కొలది, ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందే కొలది, ఆశీర్వాదాలు ఎక్కువైపోయే కొలది ఏమో కాలు బిగబడుతున్నట్టుగా ఉంది. అప్పుడు నాన్న ఏం చేస్తాడు చెప్పండి, పట్టు బిగిస్తాడు, కుదరదు అంటాడు. దేవునికి స్తోత్రం. అది పాజిటివ్ ఫియర్. ఆ భయం మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడెక్కడ ఆగాలి, ఏమేమి చూడాలి అన్నట్టుగా. ఎక్కడ ఆగుట ప్రమాదకరం, ఎక్కడ ఆగుట క్షేమం, ఎక్కడ ఆగుట ఆనందం, ఎక్కడ ఆగుట దుఃఖం అనేది ఆయనకి తెలుసు. కనుక నేను నా చేతిని ఆయన చేతిలో పెట్టినంతకాలము, ఆయన చెయ్యి నా చేతిని పట్టి నడిపించినంతకాలము ప్రమాదములలోనికి ఆయన నన్ను రానివ్వడు, ప్రమాదములను నా మీదకి రానివ్వడు. ఒకవేళ ప్రమాదములు ఇబ్బడిమబ్బడిగా వచ్చినా ఆయన చెయ్యి నా చేతిని పట్టుకొని ఉన్నది కనుక ఆ ప్రమాదము నాకు క్షేమంగా మారిపోతుంది, ఆ నష్టం నాకు లాభంగా మారిపోతుంది, ఆ దుఃఖం నాకు సంతోషంగా మారిపోతుంది. ఎందుకంటే ఆయన మార్చేస్తాడు అలాగా. ఎందుకంటే నా భయం తెలుసు, నా కలవరం తెలుసు, నా ఆందోళన తెలుసు, నా పిరికితనం తెలుసు. ప్రతిసారి మారం చేసే ఆ మనసు, అమ్మ నాన్నల దగ్గర బాగా గారం పెరిగిపోయి మారం చేస్తుంటాం కదా, అప్పుడప్పుడు దేవుని దగ్గర కూడా అలా మారం చేయం. కానీ అలా మారం చేసేలాంటి మనసుతో మనం ఉంటాం ఆయనతో నడిపే విధానంలో. అప్పుడు కూడా ఆ గారం చేసే విధానం కూడా దేవునికి తెలుసు. అలాగని నెట్టివేయడు, అలాగని త్రోసివేయడు. కానీ తప్పక మనలను ఒక క్రమములో ప్రేమతోనే నడిపించుకుంటూ వస్తాడు. ఆయన కోరుతున్నాడు,
ఇంతగా ఇలాగూ నడిపించే మీరు నా పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి చెప్తున్నానని కాదు కానీ ఒక అంశాన్ని మీ ముందు పెడుతున్నాను. ఈ అంశం దేవుని గురించా అనంటే సరాసరి ముఖాముఖిగా చెప్తే దేవుని గురించి కాదు అన్నట్టుగా ఉంటుంది. కానీ అంశము తీవ్రముగా దేవుడు తన ప్రజలకు చెప్పినప్పుడు అంశంలో దేవుని పాత్ర కూడా చాలా బలంగా ఉన్నప్పుడు, అంశంలో దేవుని పాత్ర కాదు దేవుని యొక్క జ్ఞానం ఆధారం చేసుకోవటం కూడా చాలా అవసరమై ఉన్నప్పుడు అంశాన్ని మనం ధ్యానం చేయాల్సిందే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులను పిలిచాడు దగ్గరికి. లూకా సువార్త 10లో, మత్తయి సువార్త 12లో కనిపిస్తుంటుంది. అప్పటికే వారికి ఆత్మ నింపుదల అన్నను కానీ ఆత్మ తాకిడిచ్చారు, ఆత్మ అనుసరించేలా చేశారు, వారి మీద ఊదాడు. ఆ తర్వాత అద్భుతములు తాను చేస్తూ వాళ్ళ చేత చేయించాడు. ఆ తర్వాత ఆయన అంటాడు, ఇద్దరిద్దరుగా పంపిస్తూ మీరు గ్రామములలోనికి వెళ్ళండి, నేను రాను, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి ఇంతవరకు నేను స్వస్థపరుస్తూ వస్తున్నాను, ఓకే, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. ఇంకేం చేయాలి? రోగులను స్వస్థపరచండి. ఇంకేం చేయాలి? దెయ్యాలను వెలగొట్టండి. ఇంకేం చేయాలి? మీకు వ్యతిరేకంగా చంపుతాము, నరుకుతామని ఎవరైనా వస్తే వాళ్ళకేమీ భయపడకండి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకేం చెప్పారు ఆయన? ఎందుకు భయపడొద్దని అంటున్నానంటే, వాళ్ళు మీ శరీరాన్ని గాయపరిచో మీ శరీరాన్ని మాత్రమే హతము చేయగలమరేమో కానీ శరీరంలో నుంచి మీ ప్రాణం బయటకు పోయేలాగున వాళ్ళు ప్రయత్నం చేసి సఫలమవుతారేమో కానీ మీ ఆత్మను వాళ్ళు ఏమీ చేయలేరు. మీ ఆత్మ నా చేతుల్లో క్షేమంగా ఉంది. దేవుని మనకి స్తోత్రం. మీ ఆత్మ నా చేతుల్లో నుంచి ఎవ్వరూ కూడా తీసుకోలేరు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మంచి కాపరి గురించి యేసు ప్రభు చెప్పిన మాట. కనుక మీరు అసలు దేనికి భయపడకండి. అమ్మో ఇంత వ్యాధి 10 సంవత్సరాల నుంచి ఉందంట, ఇంకా కాసేపట్లో చచ్చిపోతాడంట, అవి కూడా ఉంటాయి కదా. ఏమో బాబు, తీరా నేను వెళ్ళాక తీరా ప్రార్థన చేస్తే, తీరా చెయ్యేస్తే అప్పుడే పుట్టుకుమన్నాడు అనుకోండి, ప్రాణంతో ఉన్నవాడిని ఈయన వచ్చి చెయ్యేసి ప్రార్థన చేసి ముందే పంపేశాడు. లేదు లేదు, అలాంటి భయాలు ఏమొద్దు. రోగులను స్వస్థపరచండి, దెయ్యములను వెళ్ళగొట్టండి. నువ్వు మాతో రావట్లేదుగా. ఇంతకుముందు అయితే మా ముందు నడిచావు, మా మధ్యనున్నావు, మేము ముందు నడుస్తుంటే మా వెనకాల వచ్చావు. అసలు నీవు మేము ఇంతవరకు విడివిడిగా పోలేదే కదా గ్రామాలకు, కలిసే పోయాం గ్రామాల్లోనికి. మరి ఇప్పుడు నువ్వు మాతో రాకుండా పొండి పొండి చెయ్యండి కార్యాలు అంటున్నావు. ఇది ఎట్లా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే వెళ్ళండి, నా నామమున దెయ్యాలను వెళ్ళగొట్టండి. నేను వెంట రాకపోయినా నా పేరు మీకు ఇస్తున్నాను, నా పేరు ప్రకటిస్తూ మీరు దెయ్యాలను వెదలగొట్టండి. దేవుని మనకి స్తోత్రం. పేతురు, నీ నామంలో దెయ్యాలు పోవు. యాకోబు, నీ నామంలో దెయ్యాలు పోవు. ఓ మత్తాయి, నీ నామంలో దెయ్యాలు పోవు. నువ్వు లావుగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా, హోంకరించినా, అరిచినా, యేసు ప్రభుకి నేను ప్రియ శిష్యుడిని తెలుసా నీకన్నా, అవి పోవు. యేసు నామమునని పలుకు మత్తాయి, గడగడవనికి కేకలిసుకుని పోతాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగ చెబుతూ ఎవరికి భయపడకండి. వ్యాధుల తీవ్రతకు భయపడకండి, వ్యాధుల యొక్క ఆ లోతులకు భయపడకండి. ఒక్కొక్కసారి వెలుగుదూతలకు అపవాది డైరెక్ట్గా అటాక్ ఇస్తాడు మీకు అన్నట్టు ఆలోచన చేద్దాం ఈ మధ్యాహ్నం. అప్పుడప్పుడు చిల్లర దెయ్యాలు, చిలిపి దెయ్యాలు, చిన్న దెయ్యాలు మనం చూస్తేనే పోతుంటాయి. కానీ కొన్ని దెయ్యాలు ఎందుకు పోవాలంటాయి, నువ్వెవరో నన్ను పొమ్మంటానికంటాయి, ఇంకా గలిబిలి చేసేస్తాయి. కొన్ని దెయ్యాలు
ఎలా ఉంటాయంటే, ఒక ప్రాంతాన్ని ఏలుబడి చేసే రాజుకి ఎంత అధికారం ఉంటుందో, ఒక్కొక్కసారి ఆ దెయ్యాలకు లీడరే వస్తాడు, వాడు పట్టుకుంటాడు ఒక్కొక్కసారి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అయినను ఎంత పిశాచైనను సరే, నా నామం పలకండి, అవి మోకాళ్ళు వేయాల్సిందే. నా నామం పలకండి, అవి కేకలు వేయాల్సిందే. నా నామం పలకండి, అవి పోవాల్సిందే. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మీరు వెళ్ళేది ఖాళీగా కాదు, మీరు వెళ్ళేది ఒక ఆయుధాన్ని తీసుకుని వెళ్తున్నారు, ఒక అభిషేకాన్ని తీసుకుని వెళ్తున్నారు, ఒక వాగ్దానం తీసుకుని వెళ్తున్నారు, నా మాట తీసుకుని వెళ్తున్నారు. నా మాట మీరు మోసుకుపోతున్నారు. అది మీ పక్షంగా కార్యాలు చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ సందర్భంగా యేసు ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు. మీ శరీరములను మాత్రమే చంపగలిగిన వాళ్ళు ఉండొచ్చు, చంపొచ్చు, వాళ్ళు మిమ్మల్ని చావుకు అప్పచెప్పొచ్చు. యేసు నామాన్ని ప్రకటిస్తున్నారు కనుక వాళ్ళకు భయపడకండి. మీరు భయపడవలసిన వారొకరున్నారు, ఒక ఆయన ఉన్నారు, ఆయనకు మాత్రం భయంగా పెట్టుకుని ఉండాలి. దెయ్యాలకు భయపడకండి, రోగాలకు భయపడకండి, తుఫాలకు భయపడకండి, సముద్ర పొంగులకు భయపడకండి, ఉరుములకు భయపడకండి, మెరుపులకు భయపడకండి, అస్సలు దేనికి భయపడాల్సిన పని లేదు. కానీ ఒక భయం మీరు కలిగి ఉండండి, దేవునికి. దేవుని మనకి స్తోత్రం. భయపడొద్దు, 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 భయపడొద్దు అని పెద్ద లిస్టు చెప్పినటువంటి ప్రభు దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి భయం కలిగి ఉండండి. అంటే భయభక్తులు కలిగి ఉండండి. విధేయత చూపించట్లో ఎప్పుడు ముందుండండి. అవిధేయులుగా మీరు మాత్రం ఉండొద్దు అని భయం గురించి మాట్లాడారు. దేవుని మనకి స్తోత్రం. సో ఆ యేసు ప్రభువే దేవుని పట్ల, తండ్రి పట్ల భయము కలిగి ఉండమని చెప్తున్నాడు. మొన్నటి దినం చూసుకున్నాం కదా, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో 7వ వచనం. ఇదిగో ఇర్మియా గ్రంథంలో సాక్షాత్తు యెహోవా దేవుడే చెప్పిస్తున్నాడు ఇర్మియా ద్వారా, నాకు భయపడరా మీరు? మనుషులకు భయపడతారా? ఆచారాలకు భయపడతారా? సాంప్రదాయాలకు భయపడతారా? వాస్తులకు భయపడతారా? నిమ్మకాయలకు భయపడతారా? మీ గుమ్మ ముందు ఏదో ఎవడో పసుపు కారం చల్లాడు, అంతే, గుండెలు అవుట్. ఇంకా దొడ్డు గుమ్మటి వస్తాం. ఏంటంటే ఎవరో ఏదో చల్లారు బాబు గుమ్మలో. ఓ మై గాడ్, దేవుని మనకి స్తోత్రం. వాటికి భయపడుతున్నారు, అలాంటి వాటికి భయపడుతున్నారు, వాస్తుకు భయపడుతున్నారు, దీని భయపడతారు, దానికి భయపడతారు, బంధువులు భయపడిపోతారు, ఆచారాలు సాంప్రదాయాలు భయపడిపోతారు. అమ్మో ఇంకేమన్నా ఉందా అనుకుంటారు. కానీ ఎవరి పట్ల భయభక్తులు కలిగి ఉండాలో ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండుటలో మీరు నెంబర్ 2గా ఉంటారు. అంటే ఆయనను 2వ స్థానంలో కూర్చోబెడతారు. మీరు భయపడవలసింది, భయభక్తులు కలిగి ఉండాల్సింది యెహోవా దేవునికి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఒక చిన్న సబ్జెక్టు, చిన్నదేం కాదు, పెద్ద సబ్జెక్టే. దేవుని పట్ల భయము కలిగి ఉండాలి అనే దానికి యేసు ప్రభు ఉపయోగించినటువంటి ఆ వచనాలను మీ ముందు ఉంచాను. దేవుని పట్ల, తండ్రి పట్ల భయం కలిగి ఉండండి. మీరు ఎవరి పట్ల భయం కలిగి ఉండాలంటే చెప్తాను వినండి అంటున్నాడు ఆయన. ఎందుకు కలిగి ఉండాలంటే ఆయన పట్ల భయం అని వివరిస్తూ చెబుతున్నాడు ఆయన. ఏమని? శరీరమును ఆత్మను కూడా ఏమన్నాడు ఆయన? నరకము, అవును కదా, నాశనము చేయగల దేవునికే మీరు భయపడండి. దేవుని మనకి స్తోత్రం. అండ్ వాట్ జీసస్ ఈజ్ మెన్షనింగ్ అబౌట్, దేని గురించి యేసు ప్రభు వారికి చెప్తున్నాడు? నరకం గురించి. నాశనం చేయగల శక్తి కలిగిన దేవునికి భయపడమని మేము విశ్వాసులమని చెప్పుకునే వారికి చెప్తున్నాడు యేసు ప్రభు. భయం పిరికి మందు పోస్తున్నాడా, భయం మందు పెడుతున్నాడా? ఒక పక్క నుంచి భయపడొద్దని చెబుతూ మళ్ళా నన్ను భయంతో నింపేస్తున్నాడంటే, అందుకే నేను అంటున్నాను, దేవుని మాటలు అర్థం చేసుకోవాలంటే జ్ఞానం కావాలి.
ఆలోచన కావాలి, వివేచన కావాలి. దేవుని మనకి స్తోత్రం. శరీరమును ఆత్మను కూడా నరకమున పడవేసి నాశనము చేయగలిగిన దేవునికి మీరు భయపడండి. దేవుని మనకి స్తోత్రం. ఆ మాట చూస్తే బాగుంటుందేమో. ఎవరైనా ఆ రెఫరెన్స్ త్వరగా చెప్పండి చూద్దాం. పన్నెండవ అధ్యాయం లూకా సువార్త 4వ వచనం నుంచి చూద్దాం. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, బైబిల్ పరిశుద్ధ గ్రంథం తెచ్చుకున్నవారు, చేతుల్లో ఉన్నవారు, ఆ వచనం, అధ్యాయం, ఆ పేజీ తీసిన వారు ఒకసారి దేవునికి స్తోత్రాలు చెబుదాం. గంభీరంగా స్తోత్రాలు చెబుదాం. మంచిది. లూకా సువార్త 12వ అధ్యాయం 4వ వచనం నుంచి చూస్తే, నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, స్నేహితులు చాలా విషయాలు పంచుకుంటారు, ఎవరికి చెప్పని విషయాలు పంచుకుంటారు, లోతైన ఆలోచనలు పంచుకుంటారు. ఈవెన్ కుటుంబ సభ్యులతో కూడా కొన్ని విషయాలు చెప్పరు. స్నేహితులతో అంత ఓపెన్గా ఉంటారు. నిజానికి ప్రాణ స్నేహితులతో అంత ఓపెన్గా ఉంటారు చాలామంది. దేవుని మనకి స్తోత్రం. అంటే ఎవరికీ తెలియని రహస్యాన్ని కూడా చటాలను స్నేహితులకు చెప్పేటటువంటి విషయం స్నేహం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు నాకు శిష్యులు మాత్రమే కాదు, మీరు నాకు ఇప్పుడు స్నేహితులై ఉన్నారని యేసు చెప్పిన ఒక మాట మనకు జ్ఞాపకం ఉంది కదా. భగవంతుడు, భక్తుడు, గురువు, శిష్యుడు అంటే ఇంకా కాస్త ఏదో దూరం ఉంటుంది. కొన్ని విషయాలు గురువు ఇంకా చెప్పకపోవచ్చు. భగవంతుడు భక్తునికి ఆ భక్తి తీవ్రతను బట్టి మాత్రమే కొన్ని విషయాలు చెప్పచ్చు. ఎప్పుడైతే ఈ స్నేహం వచ్చేస్తుందో ఇక పొరపచ్చాలేమీ ఉండవు, ఇక మర్మాలేమీ ఉండవు, ఇక మాయలేమీ ఉండవు, కపటాలేమీ ఉండవు, దాచుకునేది ఏమీ ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో 4వ వచనం, నా స్నేహితులైన మీతో నేను చెప్పేది ఏమిటంటే, దేహమును చంపిన తరువాత మరేమీ చేయలేని వారికి మీరు భయపడకండి. అంటే మీరు మీ శరీరాన్నే వాళ్ళు చంపగలరు, ఆ తర్వాత వాళ్ళు ఏం చేయలేరు. మీ శరీరాన్ని మాత్రము చంపేసేయగలరు, ఆ తర్వాత వాళ్ళు ఏమి చేయలేరు. దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకండి. ఎవరికి మీరు భయపడాలో 5వ వచనం అండర్లైన్ చేసుకుంటే బాగుంటుందేమో. ఎవరికి మీరు భయపడవలెనో మీకు తెలియజేస్తాను, మీకు తెలియాలి, తెలుసుకోండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సంఘమా కాచి కాపాడుతూ, ఓదారుస్తూ, ధైర్యపరుస్తూ, పోషిస్తూ, స్వస్థపరుస్తూ, సంరక్షిస్తూ, భయపడవద్దని చెబుతూ, మన ముందు నడుస్తూ, మనకు మార్గం సరళం చేస్తూ, మనలను ఆవలి ఒడ్డుకు చేర్చి అవతల నిలబెట్టి, ఇదిగో నేను మీతో ఉన్నానని చెప్పిన మహాదేవుడు అంటున్నాడు. మీరు ఎలాంటి భయం, ఎవరి పట్ల భయం కలిగి ఉండాలో తెలుసుకోవాలి. మీరు యూ మస్ట్ నో. స్వస్థత పరచడం ఒకటే కాదు మీకు తెలియాల్సింది, దెయ్యాలు వెళ్ళగొట్టడం మాత్రం ఒకటే కాదు మీకు తెలియాల్సింది. శిష్యులతో ఆ రోజు, ఓ స్నేహితులారా, మీకు మరొక విషయం చెప్తాను వినండి, ఇది చాలా అవసరమైన విషయం, స్నేహితులకు మాత్రమే అన్నట్టుగా అని చెప్తున్నట్టుగా ఉంది. మీరు స్నేహితులయ్యారు నాకు, శిష్యులు మాత్రమే కాదు, యు ఆర్ సో క్లోజ్ టు మీ, మోర్ దాన్ డిసైపుల్స్. శిష్యుల కన్నా ఇంకా దగ్గరకు వచ్చేసారు. కాదు, శిష్యుల కన్నా ఇంకా దగ్గరకు వచ్చేలాంటి ఆ హోదా, ఆ యోగ్యత, ఆ అర్హత నేను మీకు ఇచ్చేశాను. అంటే నేను మీకు స్నేహితుడిని అవ్వటానికి ఇష్టపడుతున్నాను, మీరు నాకు స్నేహితులుగా ఉండండి. దేవునికి స్తోత్రం. సో స్నేహితులతో మాత్రమే చెప్పదగిన అన్నట్టుగా ఉందా? అవునేమో. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి మీరు భయపడకండి. ఎవరికి మీరు భయపడవలెనో
మీకు తెలియచేస్తాను. మీకు తెలియాలి, మీరు తెలుసుకున్నవారై ఉండాలి, కనీసం మీ జ్ఞానం మీ భక్తి జీవితంలో ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియచేస్తాను. చంపిన తర్వాత, ఒకవేళ ఎవరైనా చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడండి. ఈ మాటలో పాజిటివ్ ఫీర్ ఉంది, సరిగ్గా అర్థం చేసుకోకపోతే నెగిటివ్ ఫీర్ కూడా ఉంది. అనుకూలమైన ప్రతికూలమైన అవగాహన కలిగించేలాగా అలా అర్థం చేసుకునేటటువంటి తాత్పర్యం ఈ మాటల్లో ఉంది. నరకములో పడేసే దేవుడు, నరకములో పడవేసే దేవుడు, అదే కదా, నరకములో పడత్రోయ శక్తి కలిగిన వానికి ఎవరు భయపడాలి? మీరెవరికి భయపడాలో చెప్తాను, వినండి, తెలుసుకోండి. మరి ప్రేమామయుడు దయామయుడు నరకమును తప్పించడానికి యేసు ప్రభు కల్వరి శిలువ మీద మరణించి సమాధి చేయబడి 3 దినాలు తిరిగి లేచి మరలా నన్ను తన సొత్తుగా తన ప్రక్కన కూర్చోబెట్టుకోవటానికి మధ్యాకాశంలోనికి ఎప్పుడొద్దామా అని తండ్రి పర్మిషన్ కోసం చూస్తున్నాడు అన్నట్టుగా లేఖనాలు మనకుండగా, ఈ వచనం సంఘానికి అవసరమా? ఈ వచనం ఈ స్థాయిలో కృపలో ఎదుగుతున్నటువంటి దేవుని దయ జాలి ప్రేమలో ఆహ్లాదకరంగా ఆటాపాటగా బ్రతికేస్తున్నటువంటి సంఘానికి ఈ వచనం తెలియటం అవసరమా? అవసరమా? శిష్యులలో ఒక శిష్యుడు పేతురు, అవును కదా. కనుక ఆ స్నేహితుల్లో ఒక స్నేహితుడు పేతురు. దేవుని మనకి స్తోత్రం. అయితే పేతురు గురించి ఒక విషయం మాట్లాడుతూ సంఘం గురించి యేసు ప్రభు మాట్లాడతాడు. అప్పటికింకా సంఘం లేదు, అవును కదా. ప్రభు వెళ్ళిన తర్వాత, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఒక సంఘం అయిపోయింది. దేవుని మనకి స్తోత్రం. అంతవరకు శిష్య బృందమే. కానీ యేసుప్రభు అంటున్నాడు, ఈ బండ మీద, సీమోను ఈ బండ మీద అనే దానికి 99% పండితులు దైవజ్ఞులు ఆ వేదాంత సారాన్ని, దేవుని లేఖనాలను వడబోసినవారు చెప్పేది ఏంటంటే పేతురు ద్వారా సంఘం అన్నట్టుగా, సంఘం గురించి యేసుప్రభు మాట్లాడుతున్నాడు అన్నట్టుగా. దేవుని మనకి స్తోత్రం. కనుక ఆ పేతురును కూడా దృష్టిలో పెట్టుకున్నాడా ఏమో, శిష్యులందరి దృష్టిలో పెట్టుకున్నాడా? అవును. శిష్యులను స్నేహితులుగా చూస్తూ మాట్లాడుతున్నాడా? అవును. దేని గురించి చెప్తున్నాడు? ఈ భయం మీకు ఉండాలి. దెయ్యాల భయం అనాల్సిన పని లేదు, ఆ భయం మీకు ఉండాల్సిన పని లేదు. ఈ భయం అంటే నేటి దినాల్లో ఆధ్యాత్మిక రీతిలో దేని గురించి అయితే మాట్లాడుకుంటున్నాం, దేవుడేమై ఉన్నాడు, దేవుడేమై ఉన్నాడు, అనంతుడు, సర్వాంతర్యామి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం కదా. 3-4 ఐటమ్స్ అయినాయి అంతే, ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఎంత త్వరగా వాటిని ముగించి మరొక సబ్జెక్టులోకి వెళ్దామన్నా పరిశుద్ధాత్ముడు పగ్గం వేస్తున్నాడు. నాకు ఏదో చెప్పేయాలి మర్మాలు అన్నట్టుగా హుషారుగా కూర్చుని పాయింట్లు రాసుకుంటుంటే ఇది పూర్తవ్వాలి కదా అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. ఇంకా తెలియాలి కదా అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. ఎంత తెలుసుకుంటే మీ విశ్వాసం అంత బలపడుతుంది, మీ ఆధ్యాత్మిక జీవితం అంతగా ప్రకాశిస్తుంది, మీ యొక్క సాక్షి జీవితాలు అంతగా సువాసన వెదజల్లుతాయి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదే కదా దేవుడు కోరేది, ఇదే కదా దేవుడు మనల్ని అడిగేది. మీ దీపములను వెలుగుచుండనివ్వండి. ఆ వెలుగును అంతుంటే చాలని అనుకోవద్దు. మీ దీపములను వెలుగుచుండనివ్వండి. ఆ తర్వాత అంటాడు, ఆ వెలుగును ప్రకాశించనివ్వండి. దీపము, వెలుగు, ప్రకాశం, అవును కదా. దేవుని మనకి స్తోత్రం. దీపము, వెలుగు, ప్రకాశం, అదే సువాసన అంటున్నాను, అదే సువాసన. ఏ వెలుగు, ఏ ప్రకాశము? మీ సత్క్రియలు, మీ మంచి పనులు, దేవునిని ఎరిగిన వారు చేసే పనులు, దేవునితో చెయ్యి పట్టి నడిచేవారు చేసే పనులు. మాకొక దేవుడున్నాడు, ఆయన పరిశుద్ధుడు, అన్ని విషయాలు ఆయన చూసుకుంటాడు, ఆ మహాదేవునికి నేను కొడుకుని కూతుర్ని అని సాక్ష్యం చెప్పేవారు చేయవలసినటువంటి ఆ పనులు, సత్క్రియలు అనేటటువంటి ఆ వెలుగును
ప్రకాశింపనివ్వండి. ఆ ప్రకాశం నీ ఒక్కడికే కనపడితే కుదరదు. నీ ఒక్కడికే కనపడి అమ్మో ఎంత ప్రకాశిస్తున్నానో నీకు నువ్వు చెప్పుకుంటే కాదు. ఆ ప్రకాశం నీ స్నేహితులో ఇరుగు పొరుగు అక్కడికక్కడ చాలు కాదు, అందరూ అనేక మంది చూడాలి. ఆ సాక్ష్యం, ఆ దేవుని మహిమ, నీకు దేవునికి ఉన్న సంబంధం నీ జీవితం ద్వారా వాళ్ళకి కనిపిస్తూ ఉంది. అదొక సువాసన, అదొక వెలుగు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఆరాధన చేసేసుకుని, ఇక్కడ హల్లెలూయా స్తోత్రాలు చెప్పేసుకుని, షేక్ హ్యాండ్లు ఇచ్చేసుకుని, కౌగులించేసుకుని, బాగున్నారా పలకరించేసుకుని, సరిగ్గా ఒక 50 అడుగుల తర్వాత గేటు దగ్గర దెబ్బలాడేసుకున్నాం అనుకోండి. అనుకోండి, వాళ్ళు దెబ్బలాడుకోవట్లేదు, అనుకోండి. దెబ్బలాటంటే ఏదో కుస్తీ పట్టుల్లాగా కచ్చబోసి ఏదోలాగా ఉండాల్సిన పని లేదు. కేకలు, మాటలు. ఎవరో పిల్లడు అమ్మా ఈడు కొట్టేసాడు నన్ను అని విశ్వాస పిల్లలు చెప్తుంటే, ఎరా మా అబ్బాయిని ఎందుకు కొట్టేవరా అనేటప్పటికీ, మా అబ్బాయి మీద పడతామే, మీ అబ్బాయి ఏం చేయకుండా మా అబ్బాయి కొట్టుంటాడా? అక్కడే అలాగలగలగల తీవ్రం అయిపోయింది. ఆటోలో కలిసి వచ్చిన వాళ్ళు నువ్వు ఎక్కువ నేను రాను, అందరూ చూస్తుంటారు. ఇదేంటి ప్రేమ లోపల ప్రార్థన చేసుకొచ్చి, ఇదేంటి? అది వెలుగు ఎలాగవుతుంది? అది ప్రకాశం ఎలాగవుతుంది? అది సువాసన ఎలాగవుతుంది? సంఘమా ఇది కేవలము ఆహ్లాదకరంగా ఉండటానికో కొంచెం నవ్వు తెప్పించడానికో ఉన్నా సరే, ఇదేం జీవితము, ఇదేం వేషధారణ? ఇది నిజంగా నీలోంచి వచ్చే వెలుగు కాదు. నువ్వు వెలుగు పులుముకుంటున్నావు, నువ్వు వెలుగును పులుముకుంటున్నావు. అవును కదా? వేషం అది కరిగిపోయిన తర్వాత నువ్వేంటో. అందుకే దేవుడు అంటాడు, దేవుని పట్ల భయమును భక్తిను కలిగి ఉంటే ఈ వెలుగు అంతకంతకు నీకు తెలియకుండానే పెరిగిపోతుంది. దేవుని మనకి స్తోత్రం. ఒకవేళ నాలో ఆ చురుకు, ఆ చిరాకు అది కొంచెం నన్ను ఒత్తిడి చేసి ముందుకు ఈడ్చుకెళ్ళేలా చేస్తున్న నాలో ఉన్న దేవుని భయము, నేను కలిగి ఉన్న దేవుని భయము, నా ఆత్మలో నేను ఇమిడ్చుకున్నటువంటి దేవుని భయము నన్ను పగ్గం వేసి వెనక్కి లాగొద్ది. నో, కీప్ క్వైట్ అంటుంది. దేవుని మనకి స్తోత్రం. ఎందుకు అన్నాను అనుకోండి, నువ్వు దేవుని బిడ్డవు, ఆయన చూస్తున్నాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియచేయుదును. తర్వాత చంపిన తర్వాత 5 అక్షరాలు, పోనీ 4 అక్షరాలు. ఎక్కడ? నరకములో పడద్రోయే శక్తి దేవునికి ఉంది గనుక ఆయనకు మీరు భయపడండి, ఆయనకే భయపడండి. రెండోసారి రిపీట్. ఈ నరకం అనే సబ్జెక్టు, ఈ నరకం అనే అంశం, ఈ నరకం అనే పాఠ్యాంశం ఉంది చూసారా? చెప్పటానికి చెప్పేవారికి భయమే, వినేవారికి భయమే. అవును కదా? అమ్మో, ఒక రకమైన కుదుపు. చావు గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఏంటో ఇబ్బందిగా ఉంటుంది మనకి, చిరాగ్గా ఉంటుంది మనకి, భయం వేసేస్తూ ఉంటుంది మనకి. ఈ మాటలు ఎంతసేపు వినాలి అనుకుంటుంటాం మనం, ఇష్టం ఉండదు. కానీ చావు నిజం, తప్పదు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. నిజం. ఒకరోజు నువ్వు నేను ఎదుర్కోవాలేది. దాన్ని భయపడితే ఎలాగా? నోవే. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. అసలు దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత, మనలను తనలోనికి దాచుకున్న తర్వాత మొట్టమొదటిగా చేసినటువంటి అద్భుతమైనటువంటి అనుభవం, ఆ వరం చేసిన అద్భుతమైన మార్పు ఏంటంటే మరణ భయం తీసేస్తాడు ఆయన. అది ఫస్ట్. రక్షించుట అంటే అర్థమని చెప్పండి. రక్షణ పొందాను, దేవుడు నాలోకి వచ్చాడు, నా పాపాన్ని క్షమించాడు, నేను చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తాను అంటే చావు అంటే నాకు భయం లేదు, ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్తాను నేను. దేవుని మనకి స్తోత్రం. చనిపోయిన తర్వాత నేను పాతాళంలోకి వెళ్ళను. ఆ స్థితి నుంచి దేవుడు తప్పించాడు, నన్ను క్షమించాడు, రక్షించాడు, నన్ను పవిత్రపరిచాడు, తన కొడుకుగా చేసుకున్నాడు. నేను ఎప్పుడు చనిపోయినా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. ఎలాగ గ్యారంటీ అంటే ఆయన అన్నాడు, నా దగ్గరకు వస్తావు, నేను తీసుకెళ్తాను, నేను నీవు కలిసి ఉంటామన్నాడు యేసయ్య.
అది వారంటీ, అది గ్యారంటీ. దేవుని మనకి స్తోత్రం. కానీ యేసు ప్రభు చాలా విషయాలు బోధించేవాడు అందరికీ. చాలా చాలా అద్భుతమైన ఆదరణకరమైన మాటలు, ఓదార్పు మాటలు. అకస్మాత్తుగా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, లేకపోతే శిక్ష అంటాడు. కొంచెం గగురుపాటు. కానీ కొంతమంది భక్తులు, కొంతమంది వ్యక్తులు కాస్త పరిశోధన చేసి ఒక అవగాహనకు వచ్చారు. అవుననేవారు కొంతమంది, కాదనేవారు కొంతమంది. ఎప్పుడు ఉంటుంది దేవుని వాక్యం దగ్గర. పరిశుద్ధాత్మ ఉన్నాడని కొంతమంది అయితే, పరిశుద్ధాత్ముడు లేడు అని కొంతమంది. యేసు దేవుడు అని కొంతమంది అయితే, యేసు దేవుడు కాదు, దేవుడు కొడుకు మాత్రమే అని కొంతమంది. ఇప్పటికే కాదు, ఆయన వచ్చే వరకు ఈ కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంటుంది. కానీ సత్యం ఎరిగిన వానికి సమస్తము తెలిసి ఉంటుంది. దేవుని మనకి స్తోత్రం. ఎందుకంటే దేవుడు అంటాడు, వాదాల్లోకి మీరు వెళ్ళొద్దు, వివాదాలకు మీరు వెళ్ళొద్దు, సత్యంలో మీరు నిలిచి ఉండండి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు సృష్టికర్త? దేవుడే సృష్టికర్త కదా. ఎంతమంది సృష్టికర్తలు? ఒకరే కదా. సృష్టించిన వాడు సృష్టికర్త అవుతాడు కదా. మరి సృష్టికర్త అయిన వాడు ఒక్కడే ఉంటాడు కదా. ఒక్కడైన వాడు దేవుడే కదా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడయ్యుండును, ఆ వాక్యమే సమస్తమును కలగజేసను. కలిగి ఉన్నది ఏది కూడా ఆ వాక్యం లేకుండా, ఆ దేవుడు లేకుండా, ఆయన లేకుండా కలగలేదు. ఆ వాక్యమే, ఆ దేవుడే శరీరం ధరించుకుని మన మధ్యకు వచ్చెను. ఆయనే యేసు ప్రభు. ఇక కాదని ఎలాగనాలి? తండ్రి కుమారుడు ఈ వేపగింజంత తెలివిని పట్టుకుని మనం ఎంతో తెలుసు అన్నట్టుగా గుప్పిలు బిగించి మరీ బల్లలు బద్దలు కొట్టి వాదాలు పెట్టుకుంటాం. అందుకే దేవుడు అంటాడు, ఏం తెలుసు మీకు నా గురించి? తండ్రి వేరు, కుమారుడు వేరు, తండ్రి వేరు, కుమారుడు వేరు. వేరువేరుగా మీకు కనిపించవచ్చు, వేరువేరుగా మేము ఉన్నట్టుగా మాట్లాడవచ్చు, వేరువేరుగా అక్కడ సన్నివేశాలు ఉండొచ్చు. తండ్రి చెప్తున్నాడు, ఇటు కొడుకు చెప్తున్నాడు, ఇటు పరిశుద్ధాత్ముడు రుజువు చేస్తున్నాడు. మేము ఒక్కటి, మేము ఒక్కటి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను నామములలో అనటలేదు యేసు ప్రభు. నామములో ముగ్గురికి ఒకటే పేరు. కానీ మీకు తెలియటానికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. మీకు తెలియటానికి మేమొక్కటే. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. సో సమయం అవుతూ ఉంది. అసలు సబ్జెక్ట్ ఏంటంటే, దేవుని పట్ల భయం కలిగి ఉండండి అంటే ఆయన అనంతుడు కనుక ధ్యానం చేస్తున్నాం, సర్వాంతర్యామి కనుక ధ్యానం చేస్తున్నాం, సర్వాధికారి కనుక ధ్యానం చేస్తూ వచ్చేస్తున్నాం, సర్వశక్తిమంతుడు కనుక ధ్యానం చేస్తూ వస్తున్నాం. కానీ ఇక్కడ నేను తీసుకున్న సబ్జెక్ట్, ఈరోజు మీ ముందుకు తెచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే, మరొక రూట్లోకి వచ్చేసాను ఆల్రెడీ. దేవుడే, పరిశుద్ధాత్ముడే ఆ రూట్లో పెట్టారు. యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు దేవునికి భయపడాలని. ఆ దేవుడు ఎటువంటి వాడు అంటే సర్వాంతర్యామి అని కాదక్కడ. అవును సర్వాంతర్యామి. అనంతుడు అని కాదక్కడ. అవును ఆయన అనంతుడు. సర్వజ్ఞాని అని కాదక్కడ. కానీ ఆయన సర్వజ్ఞాని. మరి ఈ దేవుని గురించి ఎలా పరిచయం చేస్తున్నాడు? ఆయనకి ఏ కెపాసిటీ ఉందట దేవునికి? సృష్టించగలడు, లయపరచగలడు. కానీ ఇక్కడ ఏ కెపాసిటీ ఉంది దేవునికని తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మలు ఒక్కటే ఉన్నటువంటి యేసు చెప్తున్నారంటే, ఆయన నరకములో చంపబడిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి కలవాడు. దేవునికి స్తోత్రం. అక్కడ తర్జుమాలో ఏమైనా కొంచెం తీవ్రత ఉంటే ఉండొచ్చేమో కానీ నిజం. ఎవరన్నా భక్తులు చెప్తే, ఎవరైనా శిష్యులు చెప్తే, మరొకరెవరైనా ప్రవక్త చెప్తే కొంచెం నిదానంగా ఆలోచించేసి ఏమో అవును కాదు అని అనుకోవటానికి అవకాశం ఉంది. స్వయంగా సాక్షాత్తు సమస్తమును సృష్టించిన దేవుడే మనిషి కుమారుడుగా యేసుగా చెప్తున్నటువంటి మాట నమ్మి తీరాల్సిందే. యేసును నమ్మినవాడు యేసు పలికిన నరకం ఉన్నది అని చెప్పే మాట నమ్మాల్సిందే. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని వచనాలు ఉన్నాయి, సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. నరకమును ఎవరు సృష్టించారు, ఎవరు చేశారు? పరలోకాన్ని, హెవెన్, పరదేశును ఎవరు సృష్టించారు, ఎవరు చేశారు? నరకాన్ని ఎవరు చేశారు, పరలోకాన్ని ఎవరు చేశారు? చట్ట మనం ఆలోచనలు చేసుకుంటే అపవాది నరకం లింకు కనుక
నరకం అపవాది చేశాడని అనుకుంటాం. లేదు లేదు, సమస్తము కూడా ఆయన మూలముగా. నిజానికి నేను అనుకుంటాను, వెలుగుదూతగా లూసిఫర్ దేవుని మీద తిరుగుబాటు చేయుటకు ముందు నేను అనుకుంటాను ఆ నరకము ఉండదు. నేను అనుకుంటున్నాను సుమా. ఇట్ ఈస్ మై కన్సెప్షన్, ఇట్ ఈస్ మై ఇమాజినేషన్. నా అండర్స్టాండింగ్తో చెప్తున్నాను సుమా. ఇదే సత్యం అంటలేదు. బహుశా ఆ వెలుగుదూత, ఆ లూసిఫర్ తన అందాన్ని చూసుకుని మురిసిపోయాడు, తన అధికారాన్ని చూసుకుని మురిసిపోయాడు, తన స్వరాన్ని చూసుకుని మురిసిపోయాడు. అవన్నీ ఇచ్చినవాడు దేవుడైన సంగతి మర్చిపోయాడు. నీతో నేను సమానం, నీకు నాకు ఏంటి తేడా, నేను దేవుడిగా ఉంటానని ఒకరోజు మొదలెట్టాడు. నీతో పాటు నీ పైన కూర్చుంటాను అని గర్వంతో రెచ్చిపోయాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడో మనకు తెలుసు. అప్పుడు దేవుడు ఏం చేస్తుంటాడో ఈరోజు ఆలోచన చేస్తే, వాడి కొరకు, వాడితో పాటు మీ పార్టీ మేమని దాదాపు 1/3, 1/3% దూతలు వాడి పక్షంగా పోయారట. నువ్వే దేవుడు కాదు, ఈయనే మాకు దేవుడు అన్నట్టుగా లూసిఫర్ వెనకాల కొంతమంది దూతలు పోయారు. వాళ్ళను కూడా క్రిందికి దోసేశాడు. వాళ్ళను కూడా ఆ వెలుగులో, ఆ తేజస్సులో, పరదేశంలో ఆ చోటు ఉండకుండా దేవుడు తోసేశాడని లేఖనాలు. అవగాహన కోసం. సో దేవుడు ఆ హెల్, నరకాన్ని కూడా చేశాడు, సృష్టించాడు. ఎవరి కోసం? అపవాది కొరకు, అపవాదితో పాటు ఉన్న వాడి దూతల కొరకు. దట్స్ ఆల్. అది దేవుని పిల్లల కోసం కాదు, మనుషుల కోసం కాదు. కానీ ఈ అపవాది వచ్చి ఏదైనా తోటలో, మనుషులకు దేవుడు ఏదైనా తోట ఇచ్చాడు, మనుషులను అభివృద్ధి చేస్తాడట, ఆశీర్వదిస్తాడట, వర్ధల చేస్తాడట, పరిపాలింపజేస్తాడట, నింపేస్తాడట, అందరికీ తన పోలిక ఇచ్చేస్తాడట. ఆదామే దేవుళ్ళలాగా ఉంటే ఆదామవ్వలకు ఒకవేళ సంతానం వస్తే ఇంకెంతమంది దేవుళ్ళ కనపడతారు. ఒక దేవుడిని నేను చూడలేక అసూయపడిపోతున్నాను. ఇంతమంది దేవుళ్ళు తయారైపోతే ఇంక నాకు దిక్కేదన్నట్టుగా అపవాది. అనుకోండి కాసేపు, అసలు దేవుని చూస్తేనే నాకు అసూయ, ఏంటి నీకన్నా నాకు తక్కువని. దాదాపు ఇంకొకరిని తయారు చేశాడు దేవుడు. ఆదామని చూసినా సరే అదే అసూయ నాకు. వీడిని చూస్తుంటే దేవుడిని చూసినట్టే ఉంది, కనుక దేవుణ్ణి కొట్టాలంటే వీడిని పడగొట్టాలి. దేవుడిని నేను కొట్టలేను కదా, వీడిని నేను కొట్టగలను, ప్రయత్నం చేస్తాను అన్నట్టుగా. ఒకవేళ నిజానికి అపవాది ఆ రోజు వచ్చి ఉండకపోతే, అలా చేసి ఉండకపోతే, దేవుడు చెప్పాడు కదా, మీరు భూమిని నింపండి, అంటే సంతానం గురించి. అంటే ఆదామవ్వలు దేవుని పోలి, వారి సంతానం దేవుని పోలి, దేవుని పోలి, దేవుని పోలి, దేవుని పోలి, భూమంతా దేవుని పోలిన పిల్లలు. ఇంకా అపవాదికి ఎలా ఉంటుంది చూడండి. అందుకే ముందుగానే వాడు టార్గెట్ పెట్టుకున్నాడు. దేవుని పోలిన సంతానం రావడానికి వీల్లేదు, వాళ్ళు పాపపు సంతానం అవ్వాలి, వాళ్ళ అవిధేయత సంతానం అవ్వాలి, దేవుని మీద తిరుగుబాటు చేసే సంతానం అవ్వాలి, దేవుడు అవనంటే కాదనే సంతానం అవ్వాలి, నా స్వభావంతో వాళ్ళు ఉండాలని ఆదాము వాళ్ళ దగ్గరకు వచ్చి ట్రాప్ పెట్టి పడగొట్టాడు. ఒక్క అవిధేయత వల్ల లోకంలోనికి పాపం వచ్చింది. వాడి కొరకు దేవుడు నరకాన్ని పెట్టాడు, వాడి కొరకు ఆ మంటలు పెట్టాడు. ఆ దూత ఆత్మలు కాలిపోయేలాగా కొంతకాలం వాళ్ళని వదిలేశాడు. అలాగున దాని వెనకాల ఆలోచన మర్మం ఉండుంటుంది. దేవుని చిత్తమైతే బలుపరుస్తాడు మనకి. దేవుని మనకి స్తోత్రం. వాడి కొరకు, వాడి దూతల కొరకు దేవుడు నరకాన్ని, ఆదామవ్వల సంతానం కోసం కాదు, కానీ చివరికి ఆదామవ్వలను అవిధేయులుగా మలిచి వాళ్ళలోనికి అవిధేయత వచ్చేలా చేసి, పాపం చేసేవారుగా చేసి, దేవునికి కాకుండా చేసి, ఇంకా వాటి తర్వాత వచ్చిన సంతానం అంతా కూడా పాపపు స్వభావంతో వచ్చే సంతానముగా చేసి, అంటే నేను ఈ నా వెనకాల వచ్చిన దూతలు మాత్రమే కాకుండా దేవుని నామం పేరట ఉండవలసినటువంటి ఈ సంతానాన్ని కూడా నేను నాతో పాటు, అవిధేయులు కదా, పాపంతో ఉంటారు కదా, దేవుని మీద తిరుగుబాటు చేసేవారు ఉంటారు కదా, కనుక నాతో పాటు ఈ మానవ సంతానాన్ని కూడా నరకంలోనికి లాగుకుపోతాను. నేను ఒక్కడనే కాలటం ఏంటి, నా పిల్లలు, నా పోలిక, నా రూపం అని చెప్పుకుంటున్నాడు, అలాంటి వాళ్ళందరినీ లాక్కుపోతాను నేను అని అపవాది అసూయతో ఆ రోజు నుంచి
యేసు శిలువ మీద మరణించే వరకు, మరణించి తిరిగి లేచిన తర్వాత వాడి ప్రయత్నం ఇంకా తీవ్రమైపోయింది. ఎందుకంటే ఇంకా టైం లేదు వాడికి. ఈరోజో రేపు వాడు పోతాడు నరకంలోనికి. ఈరోజు రేపు యేసు వచ్చేస్తున్నాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. నరకము గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. కొంతమంది పండితులు చెప్పిన మాట మీ ముందు పెడుతున్నాను. అదేమనంటే, యేసు ప్రభువు పరలోకం గురించి చెప్పిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అంకిల్లో కాదు కానీ మామూలుగా యేసు ప్రభువు నాతో పాటు పరదేశంలో ఉంటారు అన్నట్టుగా, నేను తండ్రి దగ్గరికి వెళ్తాను, అక్కడ అనేక స్థలాలు ఉన్నాయి అన్నట్టుగా. అలాగే యేసు ప్రభు పరలోకం గురించి చెప్పిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. కానీ యేసు ప్రభు నరకమును గురించి చెప్పిన సందర్భాలు పరలోకం గురించి చెప్పిన సందర్భాల కన్నా ఎక్కువగా ఉన్నాయట. సువార్తలు జల్లిస్తే ఆలోచన అంతే. జస్ట్ టు స్టడీ, పాఠశాల కదా, వీ హ్యావ్ టు నో, తెలియాలి మనకి సత్యాలు. పరలోకం గురించి యేసు ప్రభు చెప్పిన సందర్భాలు ఒకవేళ సపోజ్ 5 ఉంటే, నరకము గురించి యేసు ప్రభు చెప్పిన సందర్భాలు అంతకన్నా ఎక్కువ. అమ్మో, ప్రభు వాటి గురించి ఎక్కువసేపు చెప్పాడా? అవును. నరకము అని ఇక్కడ మరొక చోట ఉండుండొచ్చు. మరిన్ని చోట్ల ఎలా ఉందంటే గడాంధకారము అని చెప్తాడు ఆయన. మరొక చోట అగ్ని అరదు, పురుగు చావదు అంటాడు ఆయన. మరొక చోట పాతాళము అంటాడు ఆయన. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట అని మరొక చోట అంటాడు. ఇవన్నీ కూడా ఆ నరకము యొక్క స్వభావం, ఆ ఉనికి, అక్కడ ఏముంటుంది, ఏమవుతుంది, ఎలా ఉంటారు, ఎవరుంటారు, ఏం జరుగుతుంది అని, దాని నిజానికి పరలోకంలో ఏముంటుంది, ఎలాగుంటారు అనేది యేసు ప్రభు చెప్పిన సందర్భాలు కొంచెమే. కానీ నరకము గురించి యేసు ప్రభు వివరించి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎందుకంత సందర్భాలు సువార్తలో వ్రాయించి మన ముందు పెట్టారంటే, అలాంటి తీవ్రమైన నిజమైన నరకము ఉందని ముద్రేసి చెప్తున్న యేసు ప్రభు ఇలాంటి స్థితి నుంచి, ఇలాంటి పరిస్థితి నుంచి, ఇలాంటి అగ్ని నుంచి నిన్ను రక్షించాను అని చెప్పటానికి, నిన్ను లేవనెత్తాను అని చెప్పటానికి, అలాంటి అగ్ని నుంచి నిన్ను బయటకు లాగాను అని చెప్పటానికి. ఎప్పుడైతే మనం అగ్ని తీవ్రత గురించి, అమ్మో అలాంటి స్థితి నుంచి దేవుడు నన్ను తప్పించాడు, నరకముని తప్పించాడు, పాపం క్షమించాడని ఏదో పాట మాట చప్పట్లు, నీళ్ళ మలగటం, బయటకు రావడం, తెల్లబట్టలు నల్లబట్టలు చాలా తేలిగ్గా ఉంది. అసలు ఏ స్థితి నుంచి దేవుడు, ఎలాంటి దుర్గతి నుంచి దేవుడు నన్ను తప్పించాడు, ఎలాంటి దారుణమైనటువంటి మరణం నుంచి నన్ను తప్పించాడు, ఎంత భయంకరమైనటువంటి అగ్ని నుంచి నన్ను దేవుడు విడిపించాడు అనేది నాకు తెలిస్తే ఆయన పాదాల దగ్గరే వణుకుతూ ఉంటాను. ఎంత ప్రేమయ్యా, ఎంత కనికరమయ్యా, ఎంత దయదేవా, నీ మాటే, నీ మార్గమే, నీతోటే నా బ్రతుకు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. సో అందుకేనేమో ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దని ఒకవేళ అన్యుల గురించి ఆ మాటలు మాట్లాడున్నా, విశ్వాసులతో కూడా ఆ మాట చెప్పించడానికి ప్రయత్నం చేస్తారు యేసు ప్రభు. ఇలాంటి రక్షణ మీరు నిర్లక్ష్యం చేయకండి. ఇలాంటి రక్షణానందాన్ని మీరు తేలికగా తీసుకోకండి. రక్షణ అంటే రక్షణ పొందాను, రక్షించాడు అని పాట మాట పండగలాగా చేసుకుంటున్నారు. కానీ ఆ రక్షణ వెనుకున్నటువంటి తీవ్రత ఒక్కసారి, ఏ స్థితిలో పడకుండా, ఏ స్థితిలోకి పోకుండా, ఎలాంటి దారుణమైనటువంటి అగ్నిలో కాలిపోకుండా, అది బయటకు వచ్చేది కాదు, ఎవరు నిన్ను రక్షింపగలిగినటువంటిది కాదు, పశ్చాత్తాపడటానికి కూడా అవకాశం కూడా లేనే లేదు. క్షమించయ్యా అని అగ్నిలో కాలిపోతుంటే అసలు దేవుడు నీ వైపు చూడడు. అలాంటి స్థితి నుంచి నీవు తప్పించబడ్డావు. ఆ దేవునికి నువ్వు నమస్కారం చేయాలి, ఆ దేవునికి నువ్వు మహిమపరచాలి, ఆ దేవునికి నువ్వు భయపడాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సమయం అయిపోయింది. అయినా 2 వచనాలు మనం తప్పక చదువుకోవాలి. చూద్దామా? దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం మీకు తెలిసే ఉంటాయి. ఇప్పటికీ మీరు స్టడీ చేసి ఉంటారు, అండర్లైన్ చేసుకుని ఉంటారు. ఒకవేళ పర్వాలేదు, లేని వరకు సరి చూడటానికి ప్రయత్నం చేయండి. యేసు ప్రభు చెప్పిన మాటలు 16వ అధ్యాయం
23వ వచనం. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను అనేది 22వ వచనంలో చివరి భాగం. 23వ వచనం ప్రారంభం. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? యేసుప్రభు చెప్తున్నారు. అప్పుడతడు పాతాళములో బాధపడుచు, ఒకటి పాతాళం, రెండు అక్కడ ఏముంటుంది? బాధ. కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, ఎంత దూరం? దూరము నుండి. ఎంత దూరం? అబ్రహాం అంటాడు కదా, నీకును మాకును మధ్యన దేవుడు పెద్ద అగాధం పెట్టాడు, నువ్వు ఇక్కడికి రాలేవు, మేము నిన్ను కాపాడటానికి అక్కడికి రాలేము, చేరలేనంత అగాధం అంటున్నాడు అక్కడ. దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి, అంటే పాతాళంలో కనికరం లేదు, అక్కడేదో భయంకరమైన హింస జరుగుతూ ఉంది. నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు, నీళ్లల్లో ముంచి నా నాలుకను చల్లార్చే ఏర్పాటు లాజరు ద్వారా చేయించవయ్యా అంటున్నాడు. లాజరు ఇక్కడికి వచ్చి నీళ్లల్లో వేలు ముంచి, ఓ మై గాడ్, వ్రేలు కూడా కాదు, వ్రేలు కొన, గుక్కడి నీళ్లు నా నాలుగు కాలిపోతుంది కాదు, అక్కడ ఓ చెంబుడు నీళ్ళని కాదు, ఒక దోసుడు నీళ్ళని కాదు, ఎంతట అంటే ఒక్క చుక్క, వేలి కొనలో నుంచి చిన్న చుక్క నా నాలుక మీద పడితే చాలు ఈ మంట తగ్గుతుందేమో అన్నంత ఆశ, అంత తీవ్రం. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. తన వ్రేలి కొనను నీళ్లల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు, అంటే నాలుక పాతాళంలో ఏమవుతుంది? ఆత్మకు నాలుక ఉంటుంది. మాట్లాడుతున్నాడు కదా, నేను అబ్రహామా అక్కడ లాజరు పంపవయ్యా, నాలుక మాట. పాతాళంలోకి వెళ్ళాక పాట ఏముండదు అనుకుంటాం. పాటలు ఉండకపోయినా మాటలు ఉంటాయి, పాటలు ఉండకపోయినా ఆర్తనాదాలు ఉంటాయి. అయ్యో అయ్యో కాలిపోతున్నాను, రక్షించండి రక్షించండి, తప్పించండి. మై గాడ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు, నాలుకేదో అవుతుందట, చల్లార్చుటకు లాజరును పంపవయ్యా. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం జరుగుతుంది? నా నాలుకకి ఏం జరుగుతుంది? నా నాలుకకి అలా జరుగుతుందంటే నా శరీరానికి ఇంకేం జరుగుతుంది? నా నాలుకే ఎలాగైపోతామంటే ఇంకా నా శరీరం ఇంకెంతగా మంటలో ఉంది. నేను ఈ అగ్ని జ్వాలలో, ఒక జ్వాల కాదు, ఒక నాలుక కాదు, మంటలు, అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. నరకంలో ఏముంటుంది చెప్పండి? యాతన. దేవునికి స్తోత్రం. యాతన పడుచున్నాను అని నెమ్మదిగా చెప్పాడు, బ్రతిమలాడుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు. లేదక్కడ ఏం చేస్తున్నాడు? ఒక పక్క నుంచి ఎంత కాలుపు మంటలు బగబగ మండుతుంటే నాలుకతో శరీరం అంతా కూడా తట్టుకోలేనంత యాతన, వేదన, అంగలార్పుతో ఉన్నప్పుడు కేకలేసేస్తున్నాడు. ఈ సందర్భం ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పారు. నేను నమ్ముతున్నాను, ఉపమానం చెప్పొచ్చేమో కానీ ఉపమానాలు దేవుని యొక్క సత్యాన్ని వివరించి చెప్తాయి. ఈ మాటలు నిజాన్ని మరింత స్పష్టంగా చెప్తున్నాయి. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. నరకం ఒకటి ఉన్నది, పరలోకం ఒకటి ఉన్నది. ఒకవేళ నరకము పరలోకము ఏదో ఉపమానం గురించి చెప్తున్నాడు అని అనుకుంటే, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు, పెద్దోడు చిన్నోడు, ఆస్తి పంచుకున్నాడు, పట్టణం పోయాడు, తిరిగి వచ్చాడు, ఉపమానం. కానీ ఇక్కడ చూస్తే లాజరు ఉన్నాడు నిజంగా, అబ్రహాం ఉన్నాడు నిజంగా, ఆదికాండం 12వ అధ్యాయం చూస్తే. కనుక ఇది నిజం, ఉపమానం కాదు, నిజం.
దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకు అబ్రహాం ఏమంటున్నాడు? కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖాన్ని అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించెను అని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే ఆ లాజరు వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాదు, ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరేవారు దాటి పోజాలకుండునట్లు, ఒకవేళ మేము వచ్చి రావాలన్నా, నీకు సహాయం చెయ్యాలన్నా, నీ నాలుక మీద నీళ్లు పొయ్యాలన్నా మేము పోజాలకుండునట్లు, పోలేకుండునట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి ఇక్కడికి రాజాలకుండునట్లు మాకును మీకును నాకును నీకును మధ్య అగాధం. ఎలాంటి అగాధం? మహా అగాధము ఉంచబడి ఉన్నది అని అబ్రాం చెప్పాడు. అగాధం ఎవరు ఉంచారు? అగాధాన్ని ఎవరు పెట్టారు? అగాధాన్ని ఎవరు చేశారంటే యేసే, సృష్టికర్తే, భగవంతుడే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. నరకము గురించి అంటే ఆయన ప్రేమ, ఆయన ప్రణాళిక, నీవు నేను రక్షింపబడాలని నిన్ను నన్ను రక్షించాలనేటప్పటికీ ఆ రక్షణ ఏంటో, ఆ రక్షణ వెనుకున్నటువంటి ఆ ప్రమాదం ఏంటో, రక్షణ లేకపోతే ఉండే ప్రమాదం ఏంటో, ఆ ప్రమాద తీవ్రత తెలిస్తే తప్ప అది గొప్ప రక్షణగా నేను స్వీకరించను. నన్ను రక్షించాడు, ఏదో గోతులో పడితే బయటకు తీసినట్టు. నన్ను రక్షించాడు, జారిపోతుంటే చేయబట్టుకుని పైకి లేపినట్టు. ఏదో నన్ను రక్షించాడు అంటే ఏదో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళు నుంచి తీసేసి విడిపించినట్టు. కొంతమంది అభిప్రాయం అది. వాళ్ళు రక్షణలో వెళ్ళే తీరు చూస్తే, వాళ్ళు భక్తి చేసే తీరు చూస్తే, వాళ్ళు దేవుణ్ణి ఆరాధించే తీరు చూస్తే, ఓ మై గాడ్, హల్లెలూయా, ఇంత గొప్ప రక్షణ దయచేసినటువంటి దేవుని విషయంలో ఎందుకంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు కొంతమంది. ఆ దేవుని ఆరాధించట్లో, ఆ దేవుని ఘనపరచట్లో సంఘమా ఆ దేవుని ముందు సాగిలపడదాం, ఆ దేవునిని మహింపరుద్దాం, ఆ దేవునికి నమస్కారం చేద్దాం, ఆ దేవునికి ఉండవలసిన భయంతో భయభక్తులు చూపిద్దాం. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మార్కు సువార్త 9వ అధ్యాయం. ఈ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త తర్వాత మార్కు సువార్త 9వ అధ్యాయం. నలభై 42 నుంచి చదువుదాం. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో, 9వ అధ్యాయం 42. నా యందు విశ్వాసముంచి చిన్నవారిలో ఒకన్ని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగుటరాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. ఒక్కొక్కసారి యేసుప్రభు మాటలు చాలా స్ట్రాంగ్గా ఉండేవి కదా. బాబు, అమ్మా, నొప్పి వచ్చిందా, ఎందుకు ఏడుస్తున్నావు, ఆ మాటలు ఉన్నాయి బైబిల్లో. ఇక్కడ ఇలాంటి పిల్లలు నా దగ్గరికి రాకుండా, పిల్లోడు నా దగ్గర రావాలని ఆశపడుతున్నాడు, చేయబట్టుకోవాలట. యేసు నువ్వు కావాలి పిల్లడు, అప్పుడే యేసు ఏంటి, అప్పుడే భక్తి ఏంటి, ఇంకా చాలా సరదాలు ఉన్నాయి, ఇంకా చాలా వయసు ఉంది అని అడ్డుపడతారు. చూస్తారా? ఎవరైనా అడ్డుపడితే అలాంటి వాడికి మెడకట రాయి కట్టి, తిరగతిరాయి, మామూలు చిన్న రాయి కాదు, తిరగలి. అంటే తిరగలంటే ఏంటో తెలుసు అనమాట యేసు ప్రభువుకి. అమ్మ పిండి విసురుతుంటే చూసే ఉంటాడు, బహుశా చెయ్యి వేసే ఉంటాడు. అమ్మకు సహాయం చేశాడు, నాన్నకు సహాయం చేశాడు. దేవుడికి స్తోత్రం. తిరగటరాయి కట్టబడి మెడకు సముద్రంలో పడి, అంటే ఒకవేళ ఆడు చిన్నరా అయితే పైకి వస్తాడు, మళ్ళా పైకి రావటానికి వీల్లేదన్నట్టు. అమ్మో, యేసుప్రభు కూడా ఒకసారి చాలా కఠినంగా కూడా మాట్లాడేవాడు. దేవునికి స్తోత్రం. కట్టబడి సముద్రంలో పడవేయబడుటవానికి మేలు. తర్వాత నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము. నీ, అక్కడ ఎవరో ఎదురుగా ఉన్నారు, నీ మీ అంతే జనాలకి బోధ. వ్యక్తిగతంగా నీ చెయ్యి నేను అభ్యంతరపరిచినడల్లా దానిని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి, మళ్ళీ వచ్చింది ఇక్కడ పదం. ఏం పదం అది? నువ్వు 2 చేతులు కలిగి నరకములోని, నరకం అంటే ఏంటి? అక్కడ హాయిగా ఉంటుంది అనుకుంటున్నావా? నరకములోని అంటే అదేదో పెద్ద ఏజెన్సీ ప్రాంతంలో ఉంటుంది అనుకుంటున్నావా? నరకం అంటే ఏదో అలా కొంచెం అడవిలోకి వెళ్ళి వచ్చేయటం అనుకుంటున్నావా? నరకములోని ఆరని
అగ్నిలోనికి 2 చేతులతో పోవటం కంటే ఒక చెయ్యి లేకుండా జీవంలో ప్రవేశించుట నీకు మంచిది. అంటే జీవంలోకి వెళ్ళేటప్పుడు చెయ్యి ఉండదని దేవుడు చెప్తున్నాడా? అంగవైకల్యంతో వెళ్తానంటే అంత దూరం పోకండి. దేవుని మనకి స్తోత్రం. అక్కడ చెయ్యను కాదు, అక్కడ మనం చేసే పని అవి మానుకోవాలి అని చెప్పటానికి ఆయనంత తీవ్రంగా చేతిని నరికేసుకో అంటున్నాడు. నా చెయ్యి నా మాట వింటలేదండి, రోజు కంప్లైంటే. నేను చేతికి బుద్ధి చెప్పమ్మా అంటున్నాడు ఆ టీచర్ గారు. నా మాట వింటలేదండి రోజు అని అంటున్నాను. ఆ చేతికి బుద్ధి చెప్పయ్యా అంటున్నాడు, చేతిని కొట్టయ్యా అంటున్నాడు. అసలు ఈ మాట ఉండలేదు. ఎందుకుందిరా బాబు ఈ చెయ్యి నాకు అనుకుంటున్నాడు. బాబు నా చేతి అన్ని చెడ్డ పనులు చేయిస్తూ ఉందండి ఈ చెయ్యి అంటున్నాను అనుకోండి. వెంటనే టీచర్ అంటాడు ఆ చెయ్యి తీసే అంటాడు అన్నమాట. ఎందుకంటే ఈ చెయ్యి అంతా కూడా 2వ చెయ్యికి పాఠం నేర్పేస్తూ ఉంది. ఈ 2వ చెయ్యి నాలుగు వేరైతే నేర్పేస్తూ ఉంది, నాలుక కాలుకు మళ్ళీ అవిధేయత నేర్పేస్తూ ఉంది. ఇది శరీరం అంతా అవిధేయత పాకముందే దీన్ని ఏం చేయాలి చెప్పండి? దూరం పెట్టేయి అంటే ఆ చిన్న అవిధేయత నీలో ఉండగానే వెంటనే దాన్ని విడిచిపెట్టేసుకో, దూరం పెట్టేసుకో. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ వివరాలు ఇప్పుడు వద్దు, కానీ దేవుని గురించి మాట్లాడుకుంటూ యేసుప్రభువు చెప్పిన ఒక సందర్భాన్ని మాట్లాడుకుంటూ 2 చేతులు కలిగి నరకములోని, నరకమనే పదం వాడాడు యేసుప్రభు అని చెప్పడానికి రెఫరెన్స్. ఆ 2 చేతులు ఒక్క చెయ్యి దేవుడు అనుమతిస్తే మరో రోజు మనం ధ్యానం చేసుకోవచ్చు. నరకములోని ఆరని అగ్నిలోనికి పోవట కంటే అంగహీనుడివై జీవములో ప్రవేశించుట మేలు. అంటే అంత సీరియస్గా నువ్వు ఆలోచన చెయ్యాలి అని చెప్పటం అన్నమాట. నువ్వు తీసుకునే నిర్ణయాలు, నీ ప్రవర్తన, నీ విశ్వాసము, నీ నడక, దేవుని వెంబడించుట, దేవుని పట్ల నువ్వు ఎలాంటి ఆలోచన కలిగి ఉండట్లో ఇంత సీరియస్గా నువ్వు ఆలోచన చేయాలి. ఇంత పట్టుదలతో ఉండాలి. కొంచెం కూడా చేదు నీలోనికి రాకుండా చూసుకోవాలి. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది, సమయం అవుతూ ఉంది. కానీ ఈరోజు ఆది దేవుడు, అనంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, ప్రేమై ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు, జాలగల దేవుడై ఉన్నాడు, నిత్యుడై ఉన్నాడు, మారని దేవుడై ఉన్నాడు, కృపగల దేవుడై ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకు ఆనందాన్ని కలగజేస్తాయి. అవును కదా, మన విశ్వాసాన్ని బలపరిచేస్తాయి. కానీ యేసుప్రభు చెప్పిన, దేవుని గురించి చెప్పిన కొన్ని మాటలు చూస్తే ఆయన భయంకరుడు, ఆయన రోషము కలిగిన వాడు, ఆయన దహించు అగ్ని. దేవుని మనకి స్తోత్రం. అవేం కలగజేస్తాయి చెప్పండి? దేవుని పట్ల మనకు భయభక్తులు నేర్పిస్తాయి. జాలి గలవాడు, ప్రేమ గలవాడు, ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. ఈ మాటలు మనలను దేవుని దగ్గరికి వచ్చేలాగున చేస్తాయి. ఆ దేవుని దగ్గరికి వచ్చేలాగున చేసే సందర్భంలో దేవుడు ఎటువంటి వాడు మనం తెలుసుకున్నాం అనుకోండి, దేవుని దగ్గరికి ఆయన ప్రేమను కోరుతూ భయభక్తులతో వస్తాం. ఆయన ప్రేమను ఆస్వాదిస్తూ భయభక్తులతో బ్రతుకుతాం. ఆయన దయ, జాలి, కనికరాన్ని నేను ఉపయోగించుకుంటూ భయభక్తులతో, అంటే కృతజ్ఞతతో జీవిస్తాను. దేవుని మనకి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. అలాగే తల వంచుదాం. ఎక్కడి వారు అక్కడే కొద్ది నిమిషాలు ఉపవాస దినములు దేవుని చిత్తానుసారంగా ఎవరికి వారే ఒక నిర్ణయంతో ముందుకు సాగుతుండగా ప్రార్థించాలి. ప్రార్థించాము, కీర్తించాము, ఆరాధించాము, సాక్ష్యాలు చెప్పాము, ప్రార్థించాము, వాక్యమును ధ్యానించాము. ఒక శ్రేష్టమైన అంశమేమో హోలీ. హోలీ, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మహాదేవుడు, సర్వాధికారి అయిన, సార్వభౌముడైన, సర్వశక్తిమంతుడైన, సర్వజ్ఞాని అయిన, రాజులకు రాజా అయిన, మహాదేవుడైన, వెలుగై ఉన్న దేవుడైన, అనంతుడైన, ఆయనకు తెలియదంటూ ఏమీ లేదు, సర్వాంతర్యామి, ఆయన లేని చోటంటూ ఏమీ లేదు, సమస్తము ఆయనలో ఉన్నది. ఆయన శక్తి కలిగిన వాడు,
ఆయన చేతుల్లో నుంచి ఎవరూ తప్పించుకోలేరు. పాపము తప్పించుకోలేదు ఆయన చేతుల్లో నుంచి, మరణము తప్పించుకోలేదు ఆయన చేతుల్లోంచి, అపవాది తప్పించుకోలేడు, దురాత్మలు తప్పించుకోలేవు. ఎవరు ఆయన చేతుల్లో నుంచి తప్పించుకోలేరు. శక్తిగల దేవుడు. ప్రభువా, ఆ రోజు ఎందుకు శిష్యులతో మాట చెప్తున్నావో ఒక్క నిమిషం మేము ఆలోచన చేస్తున్నాం. ఈరోజు వరాలు ఇచ్చావు, బోధ చేశావు, ఎన్నెన్నో అద్భుతాలు చేశావు, చూపించావు. ఆ తర్వాత వారు నీ చేత పంపబడ్డారు. దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని చెప్పటానికి. వెళ్ళండి, రోగులు స్వస్థపరచండి, దెయ్యములు వెళ్ళగొట్టండి, నా నామములో ఇవన్నీ చెయ్యండి. ఆ 12వ అధ్యాయంలో మాట చూసుకున్నాం. దేవా, ఎవరికి భయపడాల్సిన పని లేదు, దేనికి భయపడాల్సిన పని లేదు, వ్యక్తులకు భయపడాల్సిన పని లేదు, వ్యవస్థలకు భయపడాల్సిన పని లేదు, ఎవరికి భయపడాల్సిన పని లేదు, వాతావరణానికి భయపడాల్సిన పని లేదు, ప్రకృతికి భయపడాల్సిన పని లేదు. మీరు చూశారు సముద్ర పొంగ ఆగిపోయిన మాట చొప్పున, మీరు చూశారు తుఫాను ఆగిపోయింది నా మాట చొప్పున, మీరు చూశారు సేననే దెయ్యముల సముదాయం పారిపోయింది కేకలు వేసి చూశారు. మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఒకవేళ వారు ఏమైనా చేయగలిగితే, దేవా ఇలాగన్నావు, మీ శరీరమును చంపగలరేమో కానీ ఆ పిదప వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు, మీ ఆత్మని ఏం చేయలేరని చెబుతూ, యేసయ్యా చాలా ఆశ్చర్యకరమైన మాట చెప్పావు. మీకు తెలియాలి అంటున్నావయ్యా, నరకములో పడేస్తాడు అని భయపెట్టే మాట కాకపోవచ్చు, కానీ ఒక సంగతి వారికి తెలియాలి. ధైర్యంగా సువార్త ప్రకటించాలంటే ఎవరి పట్ల భయం కలిగి ఉండాలి, ఎవరి పట్ల భయం లేకుండా ఉండాలి, ఎవరి పట్ల భయం లేకుండా ఉండాలి, ఎవరి పట్ల భయం కలిగి ఉండాలి. ఓ విశ్వాసి, ఓ సంఘమా, ఓ సహోదరి, భయపడకండి, భయపడుడి. ప్రభు అక్కడే చెప్తున్నారు 2 భయాల గురించి. భయపడకండి, భయం కలిగి ఉండండి. ఎవరికి భయపడకూడదు, వేటికి భయపడకూడదు, ఎందుకు భయపడకూడదు, ఎవనికి భయపడాలి, ఎందుకు భయపడాలి. సంఘం మాకు తెలియాలి దేవా. మొదటి దినము నుంచి మీరు మాట్లాడుతున్నారు. అవునయ్యా, దేవుని మాట అంటే చులకన, ప్రార్థన అంటే చులకన, నమస్కారం చేయటం అంటే చులకన, చప్పట్లు కొట్టడం అంటే చులకన, హల్లెలూయా స్తోత్రాలు చెప్పటం అంటే చులకన. దేవా దేవా మాట్లాడుతున్నావు. ఆ ఉండవలసిన కనీస గౌరవ మర్యాదలను చూపించే ఆ భయం కూడా లేదే సంఘానికి అని సార్వత్రిక సంఘము గురించి మాట్లాడుతున్నావు. కొంతమంది విశ్వాస సమూహముల యొక్క జీవిత విధానము గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మట్టుకు నమ్ముకున్నారు, కానీ నమ్ముకుని వారు ఎలాగుంటారో అలా వాళ్ళు ఉండటం లేదు గనుక, వారిలో దేవుని భయం లేదు గనుక అని మాట్లాడుతున్నావు. జీసస్, లేఖనాల్లో నువ్వు రాయించావయ్యా, దేవునిని ఎరుగుదమని చాలామంది చెప్పుకుంటూ వారి క్రియల ద్వారా, వారు జీవించే విధానం ద్వారా దేవునిని ఎరుగని వారి వలె వాళ్ళు ఉంటున్నారు. మాటలు అయితే మేము దేవునిని ఎరుగుదమని చెప్తున్నారు, కానీ వాళ్ళ క్రియలన్నీ కూడా ఎరుగని వారు చేసే క్రియలుగానే ఉంటున్నాయి. ఎందుకు అలా చేస్తున్నారు? అయ్యా, నిన్ను తెలుసుకున్నవారు ఎందుకు అలా చేయాల్సి వస్తూ ఉంది? వాళ్ళలో ఏం పెరిగింది, ఏం తక్కువయింది? వాళ్ళలో జ్ఞానం పెరిగిందా, జ్ఞానం తగ్గిందా? వాళ్ళలో తెలివి పెరిగిందా, తగ్గిందా?
దేవా, వాళ్ళలో నీ పట్ల భయభక్తులు పెరిగాయా, తగ్గాయా, ఎందుకు వాళ్ళు అలా చేయాల్సి వస్తూ ఉంది అని మేము ఈరోజు ఆలోచన చేసుకుంటే, స్వామి నీ సన్నిధిలో తల వంచి భయముతో వణుకుతూ ఈ మాట చెప్పక తప్పదు. మన్నించు దేవా, మన్నించు దేవా, క్షమించు దేవా. ఎవరు ఏ రీతిగా ఉంటున్నారో అది తరువాత. నా మట్టుకైతే తండ్రి, నా మట్టుకైతే నేను నిన్ను ఎలా ప్రేమించాలో, ఎలా సేవించాలో, ఎలా భయభక్తులు కలిగి ఉండాలో, ఎలా నిన్ను మహిమపరచాలో, ఎవరికి భయపడాలో, ఎవరికి భయపడకూడదు అని ఎరిగిన వ్యక్తిగా నేను ఉంటానయ్యా. ఆ జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉంటానయ్యా. అజ్ఞానిగా నేను ఉండను దేవా. భయంకరమైన నరకపు యాతన నుంచి నన్ను తప్పించావు. గాఢాంధకారం అంటున్నావు, అగ్ని జ్వాలలు అంటున్నావు, యాతన అంటున్నావు, ఎవరు సహాయం చేయలేని స్థలం అంటున్నావు, బయటికి రాలేని స్థలం అంటున్నావు, అది శాశ్వతంగా ఉంటుందంటున్నావు. అలాంటి భయంకరమైన దుర్గతి నుంచి ప్రేమతో నన్ను రక్షించావయ్యా. నన్ను రక్షించే సందర్భంలో నా కొరకు, నా పక్షముగా, నా స్థానంలో నువ్వు మరణానికి అప్పజెప్పబడ్డావయ్యా. నా స్థానంలో నేను చచ్చిపోవడానికి బదులు నువ్వు చచ్చిపోయావు యేసయ్యా. ఎంత గొప్ప రక్షణ తండ్రి, ఎంత గొప్ప ప్రేమ తండ్రి. ఎలాంటి భయంకరమైన దుర్గతి నుంచి పాపినైనా నన్ను విడిపించావయ్యా. నేను రక్షింపబడ్డానని ఆ చెప్తున్న మాటల వెనుక నేను బ్రతుకుతున్న తీరు చూస్తే ఏదో చిన్న ప్రమాదం నుంచి రక్షించినట్టుగా నేను అనుకుంటున్నాను, ఏదో చిన్న దెబ్బ నుంచి రక్షించినట్టుగా నేను అనుకుంటున్నాను. అలాగ అనుకుంటున్నట్టుగానే ఉండేలాగున భయభక్తులు లేని నా విశ్వాస జీవితం రుజువు చేస్తూ ఉంది. ఎంత భయంకరమైన స్థితి నుంచి దేవుడు నన్ను రక్షించాడు, ఎంత యాతన తప్పించాడు, ఎంత దుర్గతను చూడిపించాడు, కేకలు వేసే పరిస్థితి నుంచి నన్ను తప్పించాడు. నా పాపను తన భుజంలో వేసుకుని నన్ను పరిశుద్ధతను నాకు ఇచ్చి తన ప్రక్కన నన్ను కూర్చోబెట్టుకోవడానికి ఎంత త్యాగం చేశాడు. ఇలాంటి దేవుని పట్ల నేను ఇంత చులకనగా ఉండాలా? ఇలాంటి దేవుని పట్ల ఇలాగున నేను భయభక్తులు లేకుండా ఉండాలా? భయపడవలసినటువంటి దేవుని పట్ల భయం లేకుండా ఉండి భయపడక్కలాల్సిన పనివారి పట్ల, వ్యక్తుల పట్ల, లోకం పట్ల, ఆచారాల పట్ల నేను భయం కలిగి ఉంటున్నానా? ఇది చెయ్యకపోతే ఏమనుకుంటారు, అలా మాట్లాడకపోతే ఏమనుకుంటారు, ఇలా ఉండకపోతే ఏమనుకుంటారు, దేవుడు ఉండొద్దని చెప్పినా సరే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో. అయ్యా, వాళ్ళు నా కోసం చనిపోలేదయ్యా, వాళ్ళు నా కోసం శిలువ మీద వేళ్లాడలేదయ్యా, వాళ్ళు నా కోసం రక్తం కార్చలేదయ్యా. వాళ్ళ పట్ల భయభక్తులు కాదయ్యా, నేను నీ పట్ల భయభక్తులు కలిగి ఉండాలయ్యా. అది నిజమైన కృతజ్ఞత నా తండ్రి. నువ్వు సర్వాధికారివి దేవా. అందుకే అపొస్తలుడైన పౌలు ద్వారా ఫిలిప్పీలకు పత్రిక వ్రాయిస్తూ నువ్వు అంటున్నావు, తండ్రి భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. ఆ రక్షణలో ముందుకెళ్ళండి, కొనసాగించండి. రక్షింపబడిన జీవితం కొనసాగే జీవితం. ఎలా కొనసాగాలి? ప్రభువులో ఆనందమే, ప్రభువులో సంతోషమే కదా దేవా. కానీ ఈరోజు మమ్మల్ని సంధిస్తున్నావు. ఎలాగ కొనసాగించాలి రక్షణ భాగ్యాన్ని? ఎలా కొనసాగించాలి ఆ రక్షణ వరం చేతబట్టుకుని? ఎలా కొనసాగించాలి ఆ రక్షణ మహిమ వస్త్రాన్ని సొంతం చేసుకుని? భయముతోనూ వణుకుతోనూ. అయ్యా, ఇప్పుడే చదువుకున్నాం ఇర్మియా గ్రంథములో, నాకు భయపడరా, నా సన్నిధిలో వణకరా. అయ్యా, నీ ప్రేమ చూస్తుంటే నాకు వణుకొస్తూ ఉంది. శిలువ మీద నువ్వు వేళ్లాడిన రీతి చూస్తుంటే, నీ శరీరం మీద గాయాలు, ఛిద్రమైపోయిన ఆ చర్మం చూస్తుంటే నా కోసం, నా బ్రతుకు కోసం, నరకం నుంచి నన్ను తప్పించడం కోసం అని నేను విలవిల్లాడిపోవాలయ్యా.
నీ ప్రేమకు భయపడిపోవాలయ్యా. ఇంత ప్రేమ నా తండ్రికి నా మీద, ఇంత దయ నా తండ్రికి నా మీద. నేను అడగకముందే, నేను ఆశించకముందే, నాకు ఏ దుర్గతి రాబోతుందో నాకు తెలియని స్థితిలో మూర్ఖత్వం అనే అజ్ఞానంతో ఈ లోకంలో బ్రతుకుతుండగా ఇంత గొప్ప రక్షణ 2021 సంవత్సరాల క్రితం అద్భుతంగా నువ్వు మా ముందు పెట్టావయ్యా. ఆ సువార్త మాకు వినిపింపజేసావయ్యా. మా హృదయంలోనికి వచ్చేలాగుండా చేసావయ్యా. నమ్మేమయ్యా. గొప్ప రక్షణ మాకు ఇచ్చావయ్యా. మహాయాతన నుంచి తప్పించావయ్యా. భయంకరమైన దుర్గతి పాతాళంలో నుంచి మమ్మల్ని లేవనెత్తావయ్యా. ఇక మేము అక్కడికి మరలా వెళ్ళమన్నట్టుగా మీతో సదాకాలము నేనుంటాను, నాతో మీరు సదాకాలం ఉంటారని ఎంత గొప్ప సత్య వాగ్దానం చెప్పావయ్యా. ఇలాంటి నీ పట్ల భయభక్తులు లేకుండా ఉండుట అదేమాత్రం జ్ఞానం, ఏమాత్రం తెలివయ్యా. అన్యాయం కదా దేవా. అలాగే మేము ఉండం. ఈ మధ్యాహ్నం నేర్పిస్తున్నావు, ప్రత్యక్షపరుస్తున్నావు, తెలియచేస్తున్నావు. ఎవరికి భయపడాలో ఎవరికి భయపడకూడదో చెప్తున్నావు. దేవుని పట్ల ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలో మీకు తెలియాలంటే దేవుడు ఏమై ఉన్నాడో మీకు తెలియాలన్నట్టుగా మా ముందు నిన్ను నువ్వు ప్రత్యక్షపరచుకుంటున్నావు. రోజు రోజుకి మమ్మల్ని దగ్గరికి ఆకర్షిస్తున్నావు, దగ్గరికి తీసుకుంటున్నావు. అంతేకాదు నువ్వు మా దగ్గరికి వస్తున్నావు, మాకు సమీపంగా వస్తున్నావు. కొనసాగించండి దేవా, మాట్లాడండి దేవా, బోధించండి దేవా. విన్న విషయాలన్నీ లోపల అంతరాత్మ లోపల లోతుల్లో భద్రం చేసుకునేలాగున సహాయం చేయండి. ఈ ప్రార్థన ఆలకించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, సత్యస్వరూపి ఆదరణకర్త పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడిన మనకు ఇలాగున వాక్యమును అధ్యయనం చేస్తూ ప్రభు పట్ల భయభక్తులు కలిగి శ్రద్ధతో రక్షణలో ముందుకు సాగుతున్న వారికి, ఆయన పరిశుద్ధులకు, ఆయన ప్రియులకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ సదా తోడై ఉండునుగాక. ఆమెనంటూ చేతులు తీసి స్తోత్రాలు చేద్దాం. ఆమెన్. హల్లెలూయా.